ఏడాదిగా ఏపీ పాలిటిక్స్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ప్రతిరోజు క్లైమాక్స్ మించిన డైలాగ్ వార్, రోజుకొక అప్డేట్, ఎప్పుడూ ఏదో ఒక రచ్చ. ఓటమి నుంచి వైసీపీ ఇంకా పూర్తిగా తేరుకోనేలేదు. పార్టీ లీడర్లంతా సైలెంట్ అయినా, కొంతమంది జైలుకు వెళ్ళినా, ఓ నలుగురు లీడర్లు మాత్రం ఫ్యాన్ పార్టీ తరపున అన్నీ తామై వాయిస్ వినిపిస్తున్నారు. అయితే ఈ పొలిటికల్ వార్లో ఎవరు వేస్తున్న ట్రాప్లో ఎవరు పడుతున్నారు? కూటమి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్లో ఎవరిది పైచేయి? నోరు జారుతున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు లేని కష్టాలను కొని తెస్తున్నారా? ఒక్కసారి చూద్దాం. కూటమి పవర్లోకి వచ్చి 15 నెలలు కావస్తుంది. మొదటి 3-4 నెలలు మినహా ఆ తర్వాత నుంచి ఏపీ రాజకీయం అంతా రంజుగా నడుస్తోంది. జగన్ పర్యటనలు, సెక్యూరిటీ, తొక్కిసలాట అంటూ కొన్నాళ్ళు హడావిడి నడిచింది. ఆ తర్వాత రెంటపాళ్ల పర్యటనతో పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ హీట్ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత జగన్ జిల్లాల పర్యటనలు తగ్గిపోగా లిక్కర్ కేసు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చివరకు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, జగన్ సోదరుడు అనిల్ రెడ్డి ఇంట్లో సోదాలు వంటివి ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అయితే వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి 4-5 తప్ప ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు రెగ్యులర్గా మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజని అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇలా వరుస ప్రెస్ మీట్లతో ఫ్యాన్ పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్న నేతలు కొన్నిసార్లు లేని సమస్యలు తెచ్చిపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. వాళ్ళు ఇరకాటంలో పడడమే కాకుండా పార్టీని చిక్కుల్లోకి నెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ గొంతుకగా ఎప్పుడూ తన వాయిస్ వినిపించే పేర్ని నాని ఆ మధ్య కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. రప్పా ఏంటి, కన్ను కొడితే చీకట్లో పని అయిపోవాలంటూ ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. కేసులు నమోదు, కోర్టులు, బెయిల్ అంటూ కొన్ని రోజులు ఎపిసోడ్ నడిచింది. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న టైంలో లోకేషే ఇదంతా చేశారని ఇరికించాలంటూ పేర్ని నాని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు బయటికి వచ్చిన వీడియో ఫ్యాన్ పార్టీని డైలమాలో పడేసింది. ఇక అంతకుముందు గోడౌన్ కేసులో పేర్ని నాని కార్నర్ అవ్వడంతో పాటు పార్టీ సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ వచ్చిందన్న చర్చ కూడా ఉంది. మరోపక్క జగన్కు అత్యంత సన్నిహితుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రైతుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. లేటెస్ట్గా రాజధాని విషయంలో క్లారిటీ ఇస్తూనే అమరావతి రాజధాని, కానీ అప్పులు చేసి అక్కడ నిర్మాణాలు చేయడానికి వ్యతిరేకమన్నారు సజ్జల. అంతేకాదు గుంటూరు విజయవాడ మధ్య మహానగరం అంటూ కొత్త రాగం అందుకోవడంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయి నిరసనలకు దారితీసింది. ఇక తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు. ఆయన రెగ్యులర్గా తిరుపతి సెంట్రిక్గా మీడియా సమావేశాలు పెడుతూ అటు టీడీపీ తీరును, ఇటు కూటమి సర్కార్ మీద బాణాలను ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో భూమన కూటమి ట్రాప్లో పడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. టీడీఆర్ బాండ్ల విషయంలో కూటమి సర్కార్ భూమనను టార్గెట్ చేస్తే ఆయన ఐఏఎస్ శ్రీలక్ష్మిని వివాదంలోకి లాగి ఇష్యూను కొత్త టర్న్ తీసుకునేలా చేశారు. గోశాలలో మూగజీవాలు చనిపోతున్నాయని, టీటీడీలో పాలన పక్కదారి పట్టిందని అటాక్ చేస్తూ వచ్చిన భూమన అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహం నిర్లక్ష్యం అంటూ హడావిడి చేశారు. కట్ చేస్తే అది భూమన మెడకు చుట్టుకోవడమే కాదు, వైసీపీకి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ ఇష్యూ అలా చల్లారక ముందే పరకామణి చోరీ వివాదం మళ్ళీ తెర మీదకు వచ్చింది. భూమన టార్గెట్గానే కూటమి అస్త్రాలు బయటకు తీసినా ఇప్పుడు సిట్ విచారణ అంటూ వివాదం పెద్దది అవుతుంది. ఆ కేసు దర్యాప్తు స్టార్ట్ అయితే భూమనతో పాటు వైవి సుబ్బారెడ్డి, వైసీపీ పార్టీ కూడా బ్లేమ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఇలా ఇష్యూ ఏదైనా ఫ్యాన్ పార్టీ లీడర్లు ఉన్న సమస్యపై మాట్లాడబోయి కొత్త సమస్యను తెచ్చుకుంటున్నారని, పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. పైగా కూటమి ప్రభుత్వ వైఫల్యాల కంటే గత ప్రభుత్వ పాలన మీదే ఎక్కువ చర్చ జరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అధికార కూటమిని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి వైసీపీనే కార్నర్ అవుతుందని, ఈ క్రమంలో కూటమి పెద్దలు వేసే ట్రాప్లో ఫ్యాన్ పార్టీ నేతలు పడిపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.